పనిచేస్తా ఓకే కాబట్టి దాంట్లో వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే మేము 14,000 వేసాం 20,000 వేసాం మేము పబ్లిసిటీ చేసుకోవచ్చు పేపర్ యాడ్లు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు అన్నగారు కూడా ఉన్నారు రైతు మీకు 14,000 పడ్డాయా లేదన్న ఒక్క నిమిషం సార్ ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు 14,000 కాదులే కానీ 2 విడతల్లో లేదు 14,000 కాదులే కానీ 2 విడతల్లో వేశారు అది సరే ఒక్క నిమిషం ఉండండి సార్ ప్లీజ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి వెంకటేశ్వర రెడ్డి గారు 7 లక్షల మందికి కోత విధించారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది చెబుతోంది మరి ఆ 7 లక్షల మందిని సమీకృతం చేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఏదో ఒక పోస్టర్ వేసేసి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వదిలేసి సో బురద లేకుండా ఆ 7 లక్షల మందితో ఒక పెద్ద కార్యక్రమం లేకపోతే ఒక 1000 మందితో రైతులతోటి అసలు ఇలా జరుగుతోంది అని చెప్పేసి ఒక కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నారు కేవలం విమర్శలతోటి సరిపెట్టుకుంటున్నారు నిలదీసేటువంటి ప్రయత్నం చేయండి పోస్టర్స్కి మనకి ఎందుకు అంత అవసరం ఉంది చెప్పండి ఖచ్చితంగా అది కూడా భవిష్యత్తులో ఉంటది రైతు అన్యాయాల మీద ఖచ్చితంగా మళ్ళీ పోరాటం ఉంటది ఈ ప్రభుత్వం ఏమేమి అన్యాయాలు చేసింది లెక్కలతో సహా బయటికి తీసి దాని మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అయ్యి చేస్తది అయితే నేను ఇక్కడ ఒక రైతు బిడ్డగా సామాన్యుడిగా పార్టీ రహితంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీలు ఉన్నా అది మా ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం అయినా వేరే పార్టీలు ఏమున్నా వందల మంది కోట్ల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కోట్ల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందువల్ల కల్తీ విత్తనాల వల్ల కల్తీ ఫెర్టిలైజర్స్ వల్ల పెస్టిసైడ్స్ వల్ల ధాన్యం కొనుగోలు చేసిన బ్రోకర్లు సరిగ్గా సమయానికి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి కొనుగోలుదారుడు డబ్బులు ఎక్కొట్టడం వల్ల ఇలా రకరకాల కారణాలతోటి కొన్ని కోట్ల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా ఆ కంపెనీలని ఒక్క కంపెనీనైనా సీజ్ చేయగలిగిందా శిక్షలు వేయగలిగిందా ఎంతమంది కల్తీ విత్తనాలు అమ్మిన ఆ కంపెనీల మీద శిక్షలు వేశారు ఎంతమంది కల్తీ విత్తనాల మీద కల్తీ పెస్టిసైడ్స్ అమ్మిన వాళ్ళ మీద శిక్షలు వేశారు ఎన్ని కంపెనీలను సీజ్ చేశారు కానీ రైతుల ప్రాణాలు ఎన్ని పోయినాయి ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుందా హర్షవర్ధన్ గారు అన్నట్లు కల్తీ విత్తనాలు లేకుండా ఉంటే కల్తీ ఫెస్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేకుండా ఉంటే ఈ ధాన్యం బ్రోకర్లు వీళ్ళకి ధాన్యమే కాదు ఈ రైతు మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ రైతుల్ని మోసం చేయకుండా ఉంటే వీళ్ళు రైతుల పరిస్థితి ఇలా ఉండదు నేను ఈ మధ్య మా గ్రామంలో నేను చూశానండి ఈ ధాన్యము ఈ రైతు పంటని అమ్మి పెట్టే ఒక బ్రోకర్ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది వాళ్ళ ఇంట్లో కారు ఉంది వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఏది బ్రోకరు వాళ్ళ ఇంట్లో కారు ఉంది వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు కానీ ఆ ఊళ్ళో రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటూ పూరి గుడిసెల్లో తినక ఉదయం లేస్తే దానికి పని చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి ఉంది నేను ఒక పార్టీని కోడ్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఒక్కదాన్ని కోడ్ చేసి అనట్లేదండి అన్ని రాజకీయ పార్టీలని అన్ని ప్రభుత్వాలని కోడ్ చేసి ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్న మాట మీరు నిజంగా ఈ ఒక్క విషయంలో వెంకటేశ్వర రెడ్డి గారు నిజంగా మిమ్మల్ని అభినందించాలి ఎందుకంటే మొదటిగా ఒక రైతు బిడ్డగా మీరు ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా రైతుల బాధల్ని రైతుల కష్టాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మీకు హ్యాట్సప్ చెప్పాలి సో ఖచ్చితంగా మీలాంటి రైతులు పార్టీ ఏదైనా సరే రైతు ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అంశాల మీద ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి విషయం ఉంది నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్ క్యారియన్ ఇక్కడ మీరు మనం డిబేట్ లో చాలా విషయాల్లో పాల్గొన్నాము నా విషయం మీకు పూర్తిగా కూడా తెలుసు అనేక విషయాల్లో మా పార్టీ చేసిన విషయాలని తప్పులు కానీ ఒప్పులు కానీ నేను ఖండించిన సందర్భాలు ఉన్నాయి వాటి గురించి ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి అది మీకు కూడా తెలుసు నేనేమంటానంటే సమస్యగా చూడండి ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పరిస్థితిని సరిదిద్దండి ఎవరు కాకి లెక్కలు చెప్పొద్దు హానెస్ట్ గా దయచేసి మనకు అన్నం పెట్టే రైతుని హానెస్ట్ గా ఆదుకోండి రైతే రాజు అని చెప్పేసి రైతుల్ని మాయ చేయొద్దు
మోసం చేయొద్దు. ఇప్పుడు బ్రోకర్ రాజుగా ఉన్నాడు, దళారీ రాజుగా ఉన్నాడు. ఆ ఉత్పత్తుల మీద వ్యాపారం చేసి బతికే వాళ్ళందరూ రాజుల్లానే ఉన్నారు. కానీ ఉత్పత్తి చేసేవాడు మాత్రం ఇంకా అప్పుల బాధల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ పూరి పిచ్చల్లో బతుకుతున్నాడు. దయచేసి రాజకీయ వ్యవస్థలన్నిటికీ, రాజకీయ పార్టీలన్నిటికీ, ప్రభుత్వాలన్నిటికీ, ప్రభుత్వ యంత్రాంగాలన్నిటికీ, బ్యూరోక్రాట్స్, ఆఫీసర్లందరికీ, సొసైటీకి చేతులెత్తి రైతుగా నేను మొక్కే ఏంటంటే అన్నం పెట్టే రైతుని అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. నిజాలు, కనీసం వాళ్ళకన్నా నిజాలు చెప్పండి. వాళ్ళ ద్వారా మనం అన్నం తింటున్నాం, వాళ్ళ ద్వారా మనం కడుపు నింపుకుంటున్నాం, వాళ్ళ ద్వారా మనం ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాం. వాళ్ళని మోసం చేస్తే భవిష్యత్తులో మన పిల్లలకి మనకి పుట్టగతులు ఉండవు అనేది నా విన్నపం. వెరీ గుడ్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు నిజంగా నేను అభినందిస్తున్నాను. శంకర్ కృష్ణవేణి గారు, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక అంశాన్ని అంగీకరించారు. ఎందుకంటే వారు సరే ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు అటువైపు మాట్లాడుతూ ఉంటారు. కానీ రైతుల విషయం దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో రైతుల ఆత్మహత్యలు, ఫెర్టిలైజర్ కంపెనీల ఆగడాలు, తర్వాత దళారుల చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటి కూడా మాట్లాడుతూ ఒక రైతుకి ఏం చేయాలనే దాని మీద చాలా స్పష్టంగా చెప్పారు. దాని అందరం కూడా ప్యానలిస్టులు అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం. పార్టీలకు అతీతంగా ఆయన మాట్లాడారు. సో ఇందాక మనం అనుకున్నాం ఏదైతే ఈ ధాన్యంకి సంబంధించి కొనుగోలు వాట్సాప్ నెంబరు, ఒకసారి నేను అది చేస్తున్నాను, పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. నా మొబైల్లో నేను చేశాను, వెంటనే రియాక్షన్ కూడా వచ్చేసింది నాకు. నేను హాయ్ అని పెట్టిన వెంటనే మీకు షెడ్యూల్ చేసుకోండి అని చెప్పింది. వెంటనే షెడ్యూల్ చేసుకునేందుకు ఆధార్ నెంబర్ని అప్లోడ్ చేయమని. అంటే ఎంత చాలా సులభమైనటువంటి పద్ధతులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం మన హర్షవర్ధన్ గారు చెప్పినట్టు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రైతులు దళారీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో పంచ ప్రణాళికలు మీరు తీసుకొచ్చారు కాబట్టి బహుశా అందులో ఇవన్నీ కూడా ఉండి ఒక చిన్న మాట, మీరు వాట్సాప్ నెంబర్ పెట్టిన మాట నిజం. హాయ్ పెట్టగానే వెంటనే ప్రభుత్వ యంత్రాంగం రెస్పాండ్ అవుతున్న మాట నిజం. కానీ ప్రతి మార్కెట్ యార్డ్లో ప్రతి గ్రామంలో ఒక బ్రోకర్ ని పెట్టుకున్నారు. ఇది వాస్తవం. మీరు దీన్ని గమనించాలి, దీన్ని గమనించాలి. బ్రోకర్లు ఎట్లుంటారు, మీరు చేసినప్పుడు